నమస్తే. ఇది సంప్రదాన చారిటబుల్ ట్రస్ట్ మైసూర్ నుంచి మాట్లాడతాము. ఈరోజు ధ్యానం గురించి ఒక ఇన్ఫర్మేషన్. ధ్యానం చేసేదంటే కళ్ళు మూచుకొని చేస్తాము. క్లోజింగ్ ద ఐ వి డూ ధ్యాన. ఈ పొద్దు కళ్ళు ఓపెన్ చేసుకొని కళ్ళు క్లోజ్ చేసుకొని చేసేది. అట్లంటే కళ్ళు తెరుచుకుని మీరు ఏమి ధ్యానం చేస్తారు చూస్తారు, కాన్సన్ట్రేషన్ చేస్తారు కదా. ఏమైనా ఒక ఆబ్జెక్టు మీ ముందర ఉంటుంది చూడండి, ఆ ఆబ్జెక్టు మీరు చూస్తూ ఉంటారు. దానికి సంస్కృతంలో ధారణం అట్లని చెప్తారు. ఆ ధారణం ఏం చేస్తారు? మీరు కళ్ళు ఓపెన్ చేసుకుని ఏం చేస్తారు? సేమ్ ధారణ కళ్ళు మీరు క్లోజ్ చేసుకుని విజువలైజ్ చేయాల, చిత్రీకరణం చేయాల. అట్లంటే మీ కళ్ళు ఓపెన్ చేసుకుని మీరు ఏం చేస్తూ ఉంటారు, వైల్ క్లోజింగ్ ద ఐ ఆల్సో యూ హ్యావ్ టు విజువలైజ్. దీనికి నాసికాగ్ర దృష్టి ధ్యాన, నాసికాగ్ర దృష్టి ధ్యాన అట్లా అని పేరు. ఇది చేసేది నిండా ఈజీ, చాలా ఈజీ. ఇది యోగిలు సంతులు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ప్రాక్టీస్ చేసి అందరూ సమాధి స్టేజ్కు పోయి అది ఏమి సెల్ఫ్ రియలైజేషన్ కావాలి అదంతా వచ్చింది. ఆ ధ్యానం ఇది నిండా పాత ధ్యానం. ఇది చాలా పాతది. మీరు చేస్తే మీకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ఎట్లా చేయాలంటే ధ్యానం చేసేటప్పుడు చిన్నది వ్యాయామం ఎక్సర్సైజ్ ఏమైనా చేయాలా మీరు, లేకపోతే యోగాసనం చేయాలా. ఎక్సర్సైజ్ లేకపోతే యోగాసనం చేసి తర్వాత ఒక చిన్న ప్రాణాయామం యాల మీరు చేసేదంటే ఇది మీకు ఇడా పింగళ రెండు నాడి ఉంది. ఇది 40 minutes, ఇది 40 minutes యాక్షన్ అవుతూ ఉంటుంది. ఇది రెండు కరెక్ట్గా ఒక టైంలో మీకు ఆపరేషన్ కావాలి. అట్లంటే సుషుమ్న నాడి యాక్టివేషన్ అయితే మీకు కాన్సన్ట్రేషన్ జాస్తి వస్తుంది. సుషుమ్న నాడి ఎట్లా యాక్టివేషన్ చేసేదంటే చంద్రభేద సూర్యభేద ప్రాణాయామం చేయాలి. ఎట్లంటే చూడండి, ఇట్లా పెట్టుకొని ఇది క్లోజ్ చేసుకొని దీంట్లో లోపల ఉండేదంతా బయట విడిసిరండి. విడిసేసి నిదానంగా శబ్దం లేకుండా ప్రాణశక్తి లోపల తీసుకొని ఇది పెట్టుకొని దీంట్లో బయట విడిసిరండి. తర్వాత దీంట్లో లోపల తీసుకొని దీంట్లో బయట విడిసిరండి. ఇది ఒక సైకిల్. ఇట్లా మీరు 10 to 15 సైకిల్స్ చంద్రభేద సూర్యభేద చేస్తే మీకు సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. సుషుమ్న నాడి యాక్టివేట్ అయిన తర్వాత ఈ ధ్యానం చేయాలి. ఇది ఎట్లా చేయాలంటే సిద్ధాసనం, పద్మాసనం, సుఖాసనం లేకపోతే చేరాసనం, మీకు కంఫర్ట్ ఎట్లా ఉంది అట్లా మీరు కూర్చుకొని ఈ బ్యాక్ స్పైనల్ కార్డ్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి, 90 degree. ఇది షేక్ చేసుకోకూడదు, స్ట్రైట్గా ఉండవాలి. ఓకే, కరెక్ట్గా కూర్చొని ఏం చేయాలంటే మీ కళ్ళు క్లోజ్ చేసుకొని శ్వాసం ఏముంది, ప్రాణశక్తి తీసుకుంటారు, బయట పోతా ఉంది, లోపల పోతుంది, బయట వస్తుంది, లోపల పోతుంది, బయట వస్తుంది ప్రాణశక్తి. అది అబ్జర్వ్ చేయండి. ఒక 10-15 seconds మీ కళ్ళు క్లోజ్ చేసుకుని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తర్వాత స్లైట్గా కళ్ళు ఓపెన్ చేసుకుని ఈ టిప్పుని మీరు చూడాలా. కళ్ళు ఫుల్ ఓపెన్ చేయకూడదు, నిదానంగా ఓపెన్ చేసుకుని ఆ టిప్పుని చూస్తూ ఉండండి. ఒక 15-20 seconds తర్వాత మీకు ఏమైనా దీంట్లో చూసేది ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా క్లోజ్ చేసుకోండి. ఒక 10-15 seconds రెస్ట్ కావాలి. మీ కళ్ళు క్లోజ్ చేసుకుంటారు చూడండి, అప్పుడు సహా మీరు ఈ టిప్పు ట్రై టు సీ ద టిప్, నో స్టిప్.
ఫస్ట్ 2-3 సతి మీకు ప్రాబ్లం అవుతుంది, కళ్ళు క్లోజ్ చేసుకుని ఇలా చూసేది. ఒక 2-3 టైం మీరు ట్రై చేస్తే ఆటోమేటిక్ కళ్ళు ఓపెన్ చేసుకుని చూస్తారు చూడండి, అది మీ కళ్ళు క్లోజ్ చేసినప్పుడు మీకు కనపడుతుంది. ఓకే, దీనికి నాసికాగ్ర దృష్టి ధ్యాన అట్లా అని పేరు. ఇది చేసేటప్పుడు ఇది ఏమి బ్రీత్ లోపల పోతుంది బయట వస్తుంది, లోపల పోతుంది బయట వస్తుంది. సైముల్టేనియస్గా కాన్సన్ట్రేషన్ ఈడను ఉండాలా, ఈడను ఉండాలా. యువర్ కాన్సన్ట్రేషన్ షుడ్ బి ఆన్ బోత్ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ యాజ్ వెల్ యూ హ్యావ్ టు సీ ద టిప్ ఆఫ్ ద నోస్. ఇది 2 క్రియ మీరు సైముల్టేనియస్గా చేస్తూ ఉంటే మీకు ఈ సమాధి స్టేజ్ని ఏం చెప్తారో అది వేగనే వచ్చేస్తుంది. ఓకే, ఇది చాలా ఈజీ చేసేది, ట్రై చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.